ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను మరో పనిలోకి చేరుతున్నాను. ఎప్పట్లాగే నువ్వు తోడుగా ఉండి అన్నింటినీ సక్రమంగా జరిపించు, ఓకేనా? టెంకాయ సెలవు తీసుకుంటాను. మాధవరావు గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి, దక్షిణామూర్తి స్వామి గారి అబ్బాయిని. నన్ను సుబ్రహ్మణ్యం అంటారు. ఓ, మీరేనా మడపల్లి సుబ్రహ్మణ్యం? ఒక చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి. అమ్మాయిలకు మామూలుగా పువ్వులు ఇస్తారు, ఇతడేంటి పులిహోర ఇస్తున్నాడని చూస్తున్నారా? తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు లడ్డూ ఇస్తారు, అన్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళు బంగి ప్రసాదం ఇస్తారు, శబరిమల వెళ్ళొచ్చిన వాళ్ళు పంచామృతం ఇస్తారు. నేను మడపల్లి నుంచి వస్తున్నా, అందుకే మీకు ఇష్టమైన పులిహోర. చూడ్డానికి మీరు చిన్నమ్మాయిలా ఉన్నారు, కానీ బయట అందరూ మిమ్మల్ని అనసూయమ్మ అనసూయమ్మ అంటున్నారు. అయ్యయ్యో, నేను అనసూయమ్మ గారిని కాదు. ఓ, అయితే నీ పేరు మహాలక్ష్మి, ఈ ఇంట్లో పనిచేస్తున్నావు. మాధవరావు గారు చెప్పారా? రండి. నువ్వు పద. ఆ మాధవరావే నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. బుద్ధిగా పనిచేస్తూ అతని పేరు కాపాడాలి. తప్పకుండా మామ. సరే బాబు, జీతం ఎంత కావాలి? జీతం ఏంటి మామ జీతం? నేను వండే వంటలు తిని మీ అందరి కడుపు మనసు నిండాలి, నాకు అది చాలు. భక్తుడికి ఏమివ్వాలో భగవంతుడికి తెలీదా? ఆ విధంగా నాకేమివ్వాలో మీకు తెలీదా? మడపల్లిలో వంట చేస్తారన్నావు కదా, అక్కడ పొంగలి పులిహోరగా వండేది. అంతే కదా, మిగతా వంటలు రుచిగా ఉండడం తెలుసా? ఏంటి బామ్మ ఇలా అడుగుతున్నారు? మీరు చెప్పేది చూస్తుంటే గుడికొచ్చి పూజించే వాళ్ళ కష్టాలే సుబ్రహ్మణ్యానికి తెలుస్తాయి, ఇతరుల కష్టాలు తెలియవన్నట్టుగా ఉంది. మీకు ఏం కావాలో చెప్పండి. రాయలసీమ రాగి సంకటి, కర్నూలు పుల్లారెడ్డి స్వీటు, బెజవాడ మిరియాల రసాన్ని 1/2 సెకండ్లో రెడీ చేస్తాను. మనకు నోరు మాత్రమే మాట్లాడదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది. అదంతా సరే, భోజనంలో ఉప్పు, చింతపండు, కారం అన్ని సరిగ్గా ఉండాలి. ఎందుకంటే మేమంతా అయ్యో, నువ్వెందుకు బాబు ఇవన్నీ చేస్తున్నావు? పర్వాలేదు మమ్మ, మీ మనవడైతే ఇవన్నీ చేయడా? ఏమీ దిగులు పడకండి, ఈ దగ్గంతా వేడి వల్ల కావచ్చు. వేడి వల్లంటే ఓ రకంగా దగ్గు లాంటిది. సొంటి, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్లాసు నీళ్ళలో మరగబెడితే 1/2 గ్లాసు నీళ్లు వస్తాయి. అది తాగితే మాయమైపోతుంది. నువ్వు వంటవాడివా వైద్యుడివా? వంట చేసే దినుసుల్లో ఉన్న వైద్య గుణం తెలుసుకుంటే మనం తినే భోజనం కూడా మందే కదా మా అమ్మ. దొంగి చూసే ఆహా, చంద్రుడు ఒక్క గరిటె పిండితో ఊరంతటికీ దోశ.